ఈటీవీ తెలంగాణ ఈనాడు చేపట్టిన జల సంరక్షణ చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా సాగుతున్నాయి. నగరం నుంచి పల్లె వరకు ఇంకుడు గుంతల నిర్మాణంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు నిమగ్నమయ్యారు. పలుగు, పారా పట్టి ఇంకుడు గుంతలు తవ్వుతూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈటీవీ తెలంగాణ ఈనాడు చేపట్టిన సుజలాం సుఫలాం కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ఆకాశం వైపు చూస్తే వర్షాలు రావని, నేల తల్లిని ప్రసన్నం చేసుకోవాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య సురేష్ కుమార్ సూచించారు. ఈటీవీ తెలంగాణ ఈనాడు ఆధ్వర్యంలో ఓయూ పరిసరాల్లో 57 ఇంకుడు గుంతల నిర్మాణ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈనాడు వారు చేపట్టినటువంటి కార్యక్రమం ద్వారా పాపులారిటీ ఇచ్చినట్లయితే ఇతరులు కూడా ఈ విధంగా చేపట్టి యూనివర్సిటీస్లోనే కాదు, ఇంటి దగ్గర కావచ్చు, అపార్ట్మెంట్స్ దగ్గర కావచ్చు, ఆఫీస్ దగ్గర కావచ్చు, ఎక్కడైనా కూడా ఇంకుడు గుంతలు చేసినట్లయితే వాటర్ రీఛార్జ్ అయ్యి మన యొక్క నేచర్ని మనం సేవ్ చేసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా సబ్జైళ్లలో దాదాపు 3000కు పైగానే ఇంకుడు గుంతలు తవ్వే కార్యక్రమం చేపట్టినట్లు ఆ శాఖ డీఐజీ నరసింహ వెల్లడించారు. హైదరాబాద్ చెంచల్గూడ జైల్లో ఇంకుడు గుంతల తవ్వకాన్ని ఆయన ప్రారంభించారు. దాదాపు 10 ఇంకుడు గుంతల్ని సిబ్బంది తవ్వారు. మైక్రో చెక్ డ్యామ్స్ అంటారు వీటిని. మైక్రో చెక్ డ్యామ్స్ ద్వారా ఈ యొక్క వాటర్ టేబుల్ పైకి వస్తుంది. మనకు అప్పుడు రాబోయే కాలంలో ఎటువంటి నీటి సమస్య కూడా ఉండదు. దీని ద్వారా చాలా లాభాలు ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా ఈటీవీ ఈనాడు ఈ కార్యక్రమాన్ని బాగా దాదాపు వాళ్ళు పెద్ద ఎత్తున చేస్తున్నందుకు దీనికి ప్రచారము బాగా ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఈనాడు ఈటీవీ వాళ్ళని కూడా అభినందిస్తున్నాను. ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మంచి ముందు చాలా చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. కూకట్పల్లి ఆల్విన్ కాలనీలో కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ ఒక్కరోజే 50 ఇంకుడు గుంతల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇలవేళ సహకరించుకుంటూ ఈ ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటాయి. ఈనాడు పెట్టుకుని నేను నా నెల జీతంలోకి వెళ్ళి నాకు వచ్చే జీతంలోకి వెళ్ళి నెలకొక ఇంకుడు గుంత నేను కూడా నా స్వయంగా నేను నా పైసలు పెట్టి ప్రతి డివిజన్లో నా డివిజన్లో ప్రతి ఒక్క గల్లీలో నా సొంత పైసలు నెల ఒక ఇంకుడు గుంత కూడా నా సొంత పైసలు పెట్టి నేను చేపిస్తా. ఈనాడు స్పందన చూసి చేపిస్తున్నా. ఇది జిల్లాల్లోనూ ఇంకుడు గుంతల నిర్మాణం ఉద్యమంలా సాగుతోంది. ఈటీవీ తెలంగాణ ఈనాడు ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా నరసింహులపేట మండలం గుండం రాజుపల్లి, బీరిశెట్టిగూడెంలో ఇంకుడు గుంతల తవ్వకాలను సర్పంచులు మేడా వెంకటమ్మ, సుబ్బోయిన వెంకన్నలు ప్రారంభించారు. కాటారం మండలం గంగారం గ్రామస్తులు స్వచ్ఛందంగా ఇంకుడు గుంతల తవ్వకానికి సిద్ధమయ్యారు. ఎంపీడీఓ మల్లికార్జున్ రెడ్డి, సర్పంచ్ దేవేందర్ రెడ్డిలు గ్రామంలో తిరుగుతూ ఒక్కరోజే 35 ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టారు. గంగారం గ్రామ పంచాయతీ మొత్తం టోటల్ మీ ఇంటింటికి కంపల్సరీ ఇంకుడు గుంతల కట్టియానాన్ని కంకణం కట్టుకున్నాం. కంపల్సరీ కట్టిస్తాం ఇంటికి ఒకటి. ఖమ్మం జిల్లా బయ్యారం మండలం గంగా బజార్లో 50 ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రజాప్రతినిధులు, అధికారులు భూమి పూజ చేశారు. భద్రాచలం పారిశ్రామిక ప్రాంతం, గృహ సముదాయాలు, ఖమ్మం అర్బన్ మండలం ఇంకుడు గుంతల నిర్మాణాలకు ఎంపీడీఓలు ప్రసాదరాజు, శ్రీనివాసులు శ్రీకారం చుట్టారు. అంతకుముందు స్థానికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. నీటి కరవ నుంచి బయటపడాలంటే ఈటీవీ తెలంగాణ ఈనాడు చేపట్టిన జల సంరక్షణ చర్యలు మేలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.